పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల నుంచి పరవళ్లు తొక్కుతూ జూరాల జలాశయం ఒడిని చేరింది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో జూరాల జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి. గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. దీంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆలమట్టి ప్రాజెక్టు 9 గేట్లను పైకెత్తి నీటిని నారాయణపూర్లోకి విడుదల చేశారు. ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు చెరో 1,00,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ఆలమట్టి నుంచి నీటిని విడుదల చేయడంతో దిగువనున్న నారాయణపూర్కు భారీగా వరద నీరు చేరింది. ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆలమట్టికి డ్యాం గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఇన్ఫ్లో పెరగడంతో ట్రస్ట్ గేట్లను తెరిచి నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు అధికారులు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయాలన్నీ నిండుకోవడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ప్రారంభమైంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా వరద నీరు వచ్చి చేరుతోంది. మరోవైపు గోదావరి నదిపై ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో లేదు. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం తగ్గుతూ వస్తోంది. మొత్తానికి కృష్ణమ్మ పరవళ్లతో కృష్ణా డెల్టా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.